జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరు ఆలయాలను రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహాం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు మంత్రి ఎమ్మెల్యేను పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. 70 సంవత్సరాలు స్వాతంత్ర్యం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. కేసీఆర్ సాధించుకుని తెచ్చిన తెలంగాణ మాత్రమే అభివృద్ధి పథంలో నడుస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. జోగులాంబ తల్లి శక్తిపీఠం అమ్మవారిని దర్శించుకున్నా. ఎందుకంటే నేను మొదటిసారి వచ్చిన ఈ గుడికి దర్శించుకోవాలనుకున్నా. వనపర్తికి ప్రోగ్రామ్ మీద వచ్చి తప్పకుండా తల్లిని కూడా దర్శించుకొని వస్తాను. కూడా చాలా దినాల సంది కూడా నేను మంత్రి అయిన సంది కూడా మొక్కిన తల్లికి. కానీ ఈ రోజు ఈ అవకాశం వచ్చింది. తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా గొప్పలు కావాలి, మంచిగా వర్షాలు పడాలి, మంచి కాలం కావాలి, మంచిగా పంటలు పండాలి, అందరు కూడా ధనికులు కావాలి. దానికి తోడు మా పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయింది. ఇప్పుడు దేశం అంతా కూడా మా సీఎం కేసీఆర్ గారు మంచిగా అందరు కూడా ప్రజలకు ఏదైతే తెలంగాణ రకంగా అభివృద్ధి చేసిండో, కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని, ఇవన్నీ కూడా స్కీములు దేశం అంతా కూడా 28 రాష్ట్రాలలో కూడా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాడని కూడా తల్లిని మొక్కిన.